బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా పనికిరాని పార్టీలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఆ పార్టీలకు ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు. త్వరలో ఫోన్ ట్యాంపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. సిద్దిపేటలో హరీష్ రావు అక్రమాలు ఎక్కువయ్యాయని, అక్కడ హరీష్ రావు బాధితులకు తాను అండగా ఉంటానని హనుమంతరావు స్పష్టం చేశారు. ఇండియా అంటారు, వాళ్ళందరూ కూడా ఎట్లయినా రూలింగ్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మళ్ళీ వీళ్ళు ఇబ్బందుల పాలు చేస్తారు, ఎందుకు వీళ్ళతో గొడవలు, మేము పీస్ఫుల్ గా ఉన్నాం అని చెప్పి అందరూ బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రియలైజ్ అయ్యేలోగానే ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గ్రామాలలో ఊహించని విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. అదేవిధంగా దళిత బంధు మొక్కుబడికి ప్రతి నియోజకవర్గానికి 100 దళిత బంధులు, అదేవిధంగా బీసీ బంధు, అదేవిధంగా మైనారిటీ బంధు అంటే ఐబాష్కు తప్ప దేనికి పనికిరావు. ఒక్క నియోజకవర్గంలో మెదక్ కాన్స్టిట్యున్సీ గాని, దుబ్బాక్ గాని, సిద్దిపేట గాని, అదే విధంగా మేడ్చల్ అయితే దాదాపు ఒక 300-400 గ్రామాలు ఉంటాయేమో. ఎన్ని మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ లో ఏంటంటే మాక్సిమం ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి